హలో మామటర్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు అయితే బీజేఎస్ హైలైట్ ఒకటి మీకు పట్టుకొచ్చిన చాలా క్రేజీ మ్యాచ్ అనమాట. నీడ్లతోనే నింపేసింది, స్క్వాడ్ స్వీప్ అయిపోతుంది. సో దానికోసం మీకు చూపెడతా ఎట్లా అయిందో. కానీ దాని ముందు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్, ద సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చిర్రు అండ్ ప్రేమ కోసం. అండ్ ఇంకొక మిస్అండర్స్టాండింగ్ ఏదంటే మీరు నా లాస్ట్ వీడియోస్ చూసి గాడు గీడు అంటున్నా అని చెప్పేసి. సో ఐ వాంట్ టు క్లియర్ దాట్. ఏంటంటే నేను అందరికీ రెస్పెక్ట్ చేస్తా అండ్ ఐ లవ్ ఆల్ ద ఈ స్పోర్ట్స్ ప్లేయర్ హూ ఆర్ గ్రైండింగ్ అండ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ రెస్పెక్ట్ టు ఆల్ ద ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీ. ఎవరైనా ఉండని, అండర్ డాగ్ ప్లేయర్స్ ఉండని, టైర్ 1 ప్లేయర్స్ ఉండని, ఎవరినైనా ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఐ థింక్ అది చాలా డిఫరెంట్గా వచ్చేసింది, ఎందుకంటే నేను చాలా కొంచెం రాగా మాట్లాడి మనకి రివ్యూ కామెంటరీ చేద్దాం అనుకున్నా. బట్ మూవింగ్ ఫార్వర్డ్ మనం అయితే చాలా మంచిగా అండ్ మీకు రెస్పెక్ట్ఫుల్ కావాలి కాబట్టి నీట్గా చేద్దాం అండ్ అనలైజ్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో అయితే మనం మ్యాచ్ చూస్తున్నాం, ఎస్టీజీ సైన్ టు గాడ్ వర్సెస్ ఐఎన్సీ అనమాట. ఈడ 4 మెంబర్స్ ఉన్నారు, ఆడ 4 మెంబర్స్ ఉన్నారు. మీరు చూస్తారు కదా, మ్యాప్ అయితే రాండో, గ్రూప్ 3 రౌండ్ 3 ఇది క్వార్టర్ ఫైనల్స్ది. సో ఈరోజు అయితే మీకు తీసుకొచ్చిన మజా వచ్చేస్తుంది చూడండి. సో మొత్తం నేడ్తోనే స్వీప్ అయిపోతుంది టీం. మీరు చూస్తుండరు, జస్ట్ చూస్తుండరు. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే జానీ బాయ్ని చూసేసినాం అన్నట్టు అనిపిస్తుంది చూడండి. రెండు నేట్లు పడిపోయినాయి ఆల్రెడీ. ఇగోండి 3 4 5 6 1 డౌన్ 1 కిల్ అయిపోయింది ఆల్రెడీ. 8 చూస్తారు కదా, ఇప్పటికి ఓవర్ ఫార్వర్డ్ రాలే. నాక్ అయిపోయినా సరే వాళ్ళు ఏంది, ఒకడు ఆడికెళ్ళి ఒకడు వెనకలికెళ్ళి బ్యాక్ ఫ్రంట్ రైట్కి వెళ్ళి నీడ్లు వేస్తారు. ఇంకా ఇగోండి నెక్స్ట్ లెవెల్ అసలుకి. గ్రెనేడ్ మీద గ్రెనేడ్. ఈడికెళ్ళి ఆర్యన్ ఇంకా కొంచెం ముందుకు వచ్చేసిండు, ఆడికెళ్ళి థియోటో ఇంకా కొంచెం రైట్లోకి వెళ్ళి వస్తుండు. చూద్దాం వీళ్ళు గన్ యూజ్ చేస్తారా, నాకు అనిపిస్తలేదు అస్సలు. అగోండి లాస్ట్లో ఆర్యన్ వేసిన దానికి మొత్తం అసలుకి నీడ్లతోనే రచ్చ చేసేసారు. ఇదైతే అసలు క్రేజీ గేమ్ ప్లే. సో ఇదైతే #1 హైలైట్ అనమాట. సో మామ వచ్చేసి సెకండ్ హైలైట్ వచ్చేసి ఇది నా వన్ ఆఫ్ ద క్రేజీ హైలైట్స్ అనమాట అండ్ నా ఫేవరెట్ గేమ్. దీంట్లో అయితే మనం చూస్తాం హెల్ వర్సెస్ వన్స్, దాని తర్వాత టీబీఎస్లోకి వెళ్ళి ఇంకొకతనే మిగిలిపోయిండు టైగర్. అండ్ ఆడ చూస్తే మనం ఓఎన్సీ దగ్గర నింజా, గాడ్ ఈ అండ్ షోప్ అండ్ కుశల్ ముగ్గురు ఉన్నారు. సో ఇప్పుడు చూడండి ఎంత క్రేజీ అవుతుందో. కృష్ణని అయితే డైరెక్ట్ ఫినిష్ చేసేసారు, ఎందుకంటే అసలుకి ఛాన్స్ కూడా లేదు పాపం. అండ్ ఇప్పుడు ఈడికెళ్ళి జార్డ్ పుష్ ఇచ్చిండు వాళ్ళ మీద, హెల్ ఫోర్జన్ మీద. అండ్ ఈడికెళ్ళి కుశల్ కూడా పోతుండు. కృష్ణ అండ్ ఓకే కృష్ణ నింజా లాక్ చేసేసిండు. క్రేజీ. ఈడికెళ్ళి కుశల్ ఫ్రోజన్ని లాక్ చేసేసిండు. కుశల్ పుష్ చేస్తాడా? కృష్ణ అండ్ జార్డ్ని కూడా నాక్ చేసేసిండు. 1v4 క్లచ్ అవుతుందా? కానీ ఇప్పుడు చాలా కష్టం. కుశల్ క్రేజీ ట్రై చేసిండు జార్డ్ ట్రై చేసిండు, కానీ కాకపోతే అస్సలు కాలే. అది టఫ్ ఉండే, ఎందుకంటే రిడ్జ్ ఉన్నప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉండదు. ప్లస్ జోన్కి వెళ్ళి చాలా ప్రెషర్ ఉంది మీకు ఆల్రెడీ, అది వెళ్ళిపోతుంది జోన్ వల్ల కూడా. కానీ దట్ వాజ్ అ గుడ్ మ్యాచ్ అనమాట. మనం చూసినాం కదా, అది నా పర్సనల్ ఫేవరెట్. అండ్ మీరు చూసి కదా ఫస్ట్లో అయితే ఎట్లా నీడ్లతోనే నింపేసారు. సో స్టార్ట్ క్యారీయింగ్ నీడ్లు అనమాట. మీ టీం మెంబర్స్కి అయితే చెప్పండి నీడ్లు క్యారీ చేసి పెట్టుకొని, ఎందుకంటే ఆ స్కిల్స్ని మీరు మాస్టర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ లెవెలే అండ్ దట్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ యువర్ గేమ్స్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడైతే వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి, మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. సో వైల్డ్ కార్డ్ మ్యాచెస్ స్టార్ట్ కాగానే నేను వాళ్ళ అనాలిసిస్ ఇంకా అది కూడా స్టార్ట్ చేస్తా పెట్టడం. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు 12th వెళ్ళి మన సెమీఫైనల్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ద వీడియోస్ విల్ బీ డ్రాపింగ్ సూన్. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేస్తలేరంటే అలా ఫాలో చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద క్రేజీ BGIS సిరీస్ గోయింగ్ ఆన్. అండ్ BGIS సిరీస్ అయిపోయినాక మీకు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ లవ్ యూ సో మచ్. రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ అండ్ #Rohit అని కొట్టేశారు ఒకసారి చాట్లో. అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూర్ న్యూ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ రోహిత్ సైనింగ్ అవుట్.